అయితే ఇప్పుడు మోహన్ బాబు గారు టాపిక్ వస్తుంది కాబట్టి మనోజ్ గారు సినిమాలు చేశారు, విష్ణు గారు సినిమాలు చేశారు, మోహన్ బాబు గారు సినిమాలు చేశారా? చేశానండి. ఓకే. మోహన్ బాబు గారితో పెద్ద ఎక్స్పీరియన్స్. అవునా? పొలిటికల్ రౌడీ అని ఒక సినిమా ఉందండి. పొలిటికల్ రౌడీ. అవును. పొలిటికల్ రౌడీలో నాకు మోహన్ బాబు గారికి ఆయన కాలేజీలో పెద్ద ఫైట్, సోలో ఫైట్ ఉంటుంది వాటర్లో. ఓకే ఓకే ఓకే. నేను చార్మీని చంపడానికి నేను వెళ్తే చార్మీ స్పెట్స్లో నన్ను చూస్తాడు ఎదురుగా ఉండి. అది లవ్ ప్రపోజ్ చేసి అది ఒక పువ్వు ఇవ్వడానికి వస్తే వెనక నుంచి వస్తాను నేను వేసేద్దామంటే చార్మీ గారు పెట్టుకున్న స్పెట్స్లో నుంచి నన్ను క్యాప్చర్ చేసి ఇలా పట్టుకుంటాడు నన్ను. అక్కడ నుంచి ఫైట్ స్టార్ట్ అవుద్ది. పెద్ద ఫైట్ అది, పొలిటికల్ రౌడీ. ఆ సినిమాలో బాగా చేశానని శ్రీ సినిమాలో ఆయన రికమెండ్ చేసి పెట్టాడండి నన్ను. శ్రీలో పెద్ద క్యారెక్టర్ చేశాను నేను. రైల్వే ట్రాక్ ఫైట్ అదంతా మనోజ్ గారి తమన్నా ఫస్ట్ సినిమా. అవునవును. ఆ సినిమా చేశాను నేను. తర్వాత ఆయనే మనోడిని పెట్టండి బాగా చేశాడు ఫైట్ అని. ఓకే. అప్పుడైతే అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కదండి. భయపడలేదా? అంటే ఆయన పెద్ద హీరో కదా. పెద్ద హీరో అండి, పెద్ద హీరో. ఫైట్ నాకు ఆయన ఎవరు ఉండరు అసలు. అదే వాటర్లో నోట్లో బ్లడ్ వేసుకొని గ్లాస్ మీద కొడితే నోట్లోంచి బ్లడ్ పడేది ఉంటాయి. మంచి ఎవరు లేరు. ఇంకా ఫైట్ మాస్టర్ నన్ను ఆయన్నే పిలవాలి షాట్లకి. అవును. చుట్టూ కాలేజీలో వాళ్ళందరూ నీళ్ళల్లో మేమిద్దరం ఉంటాం, చుట్టూ కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు. అవును. ఇక నేను అక్కడే నీళ్ళలో నిలబడి ఉండేవాడిని అండి. ఎందుకంటే పక్కకి వెళ్తే పేరు పిలిచాడు కదా, ఏమైపోయాడు అటు రాలేడా అంటాడు. పొద్దున్న 7 o'clock నుంచి. భయపడ్డారా? భయం అండి. భయం అంటే ఆయన విజయన్ మాస్టర్. విజయన్ అని ఒక్కడు చేసాం. ఆయన మన మీద ఏం కేరింగ్ అండి అసలు. ఆయన అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులకి భయం. విజయన్ మాస్టర్ ఏది చెప్తే అది చేయాలండి. ఇంకా ఎక్స్క్యూజ్ ఏమి ఉండదు దాంట్లో. ఇది రాదు కాలు ఇక్కడ కొట్టాలి ఆయన అంటే పెద్ద ఆయన్ని కాలుతో నేను కొట్టే షాట్లు కూడా ఉన్నాయండి దాంట్లో. కాలుతో కొట్టు సార్ అంటే చెయ్యవయా చెయ్యి. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. విజయన్ మాస్టర్ మోహన్ బాబు గారు చాలా క్లోజు. వరే అని కూడా అనుకుంటుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏది మిస్ అయినా నన్నే ఇంకెవరు లేరు అక్కడ. 4 days ఫైట్ అండి అది. 4 days ఫైట్లో షాట్లు అప్పుడు మోహన్ గారు తన్నేను. ఆయన ఏంట్రా జాగ్రత్తగా చూసుకో అని క్యాజువల్గా ఉండేది. పొద్దు ఆయనకి అగ్రెసివ్గా తిట్టడం అదంతా అలవాటు కదా మోహన్ బాబు గారికి. నాకేమో ఫస్ట్ టైం నేను చేయటం. అంతకుముందు ఒక కలెక్టర్ గారు ఒక సినిమా చేశానండి. కలెక్టర్ గారు పెద్ద హిట్ సినిమా. దాంట్లో ఒక మంచి షాట్లు నేను కలెక్టర్ దాంట్లో చంపేస్తాడు నన్ను. ఆ కేసు ఆయన మీద పడి జైలుకి వెళ్తాడు. ఓకే. ఇవన్నీ భలే తెచ్చాను ఇవన్నీ. తర్వాత ఆ సినిమా పొలిటికల్ రౌడీ. అది సాయంత్రం అయిపోగానే అన్నీ మర్చిపో, నువ్వేం తీసుకుంటావు అనేవాడు. నేనేం అక్కడే కాలేజీలోనే వాళ్ళ రూమ్స్. దానికి మంచి బాబీ గారు అసిస్టెంట్ డైరెక్టర్. బాబీ గారు అసోసియేట్ డైరెక్టర్ బాబీ గారికి నాకు ఒక రూమ్. స్టిల్ ఫోటోగ్రాఫరు బాబీ గారు, నేను అనమాట. నేను కొంచెం సఫికేషన్లో కొంచెం ఏంటి పెద్ద ఆయన ఇలా అన్నాడు నన్ను అంటుండేవాడు అనమాట కొంచెం. ఎందుకంటే వాటర్లో నిలబెట్టి ఫైట్ కదా అది. ఆయనే కాంప్రమైజ్ అవ్వడు ఫైట్ మాస్టరు. ఈయనేమో స్ట్రైను, నేను ఇద్దరమే ఉండేది. గీటర్లు ఉంటే అది వేరు. సో ఏదన్నా ఉన్నా కూడా బాబీ గారు, జయరామ్ గారు కెమెరామెన్, ఆయన కూడా అంటుండే బొమ్మ వస్తుందా సీనియర్ కదా, అందరూ టీచ్ చేస్తుంటాడు అంతే. సాయంత్రానికి ఇవన్నీ మళ్ళీ ఆయన అక్కడే తిరుగుతుండేదండి మాతోనే. రూములకు వచ్చేవాడు. అక్కడే వాళ్ళ కాలేజే కదా అది. సరదాగా సాయంత్రానికి మళ్ళీ ఫ్రెష్ అయిపోయేదండి. ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పొద్దున్నే 7 గంటలకు ఉండాలి అంతా అక్కడ ఆయన వచ్చేసరికి. సో అది దాదాపు 1 week ఉన్నామండి అక్కడ. ఆ 1 weekలోనే ఆయన తిట్టాడు నన్ను. అధ్యాయాలు ఇచ్చేయాలి, ఏంటి నువ్వు కాళ్ళు లేపు వాడు చెప్పారని. ఆడనేవాడు కదా ఆయన. వాడు చెప్పాడు నువ్వు చేస్తావా, ఇక్కడ నీళ్ళలో పడితే ఏంటి పరిస్థితి అనేవాడు. ఆయనేమో ఏమయ్యా నువ్వు హీరో చెప్పేవాడిని నువ్వు కింద చేస్తే నేను 1 more చెప్తా, నువ్వు 10 సార్లు చేయాలా, చేయి సరిగ్గా అనేవాడు. మైకుల్లో అండి, మైకుల్లో. వాళ్ళు నేనేమో సీరియస్గా మనకేమో అది వాళ్ళు కామెడీ చేసుకుంటారు. మనమేమో మధ్యలో ఎటు వచ్చిన డైరెక్టర్ గారు ఏది వచ్చినా మనకి ఇంకొక మనిషి పేరే లేదు అక్కడ. దిల్ రమేష్ షార్ట్ రెడీ ఇట్లా. నేను ఎప్పుడూ అప్పటి వరకు ఏంటంటే ఎవరో 10 మంది ఉంటారు, 4 ఉంటారు, మనల్ని ఎప్పుడో పిలుస్తారు, ఇలా ఉండేది సాయంత్రానికి. కానీ రిఫ్రెష్ చేసి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒకరోజు ముందు ప్యాకప్ చెప్పేశారు ఆయనకి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా క్లోజ్ షాట్లు అంతా నెక్స్ట్ డే చేశారండి. ఆయన ఇక్కడికి వచ్చి శ్రీ సినిమా దశరథ్ గారికి చెప్పి ఒకడు ఆవుతి ప్రసాద్ గారు, నేను దీంట్లో ఉంటాం హీరో ఇంట్లో అనమాట. అవును. ఆ క్యారెక్టర్
నైట్లు ముసుగులు వేసుకొని వచ్చి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా ఉంటుంది, పెద్ద క్యారెక్టర్. అవును. మనోడు బాగా చేశాడు అక్కడ, మా కాంబినేషన్ చేశాడు. దశరథ్ గారికి నేను బాగా తెలుసు, నువ్వు నేను అసిస్టెంట్ డైరెక్టర్. అవును. ఆ రైటర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్. మనోడిని పెట్టండి మంచి అది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని రావు గారు అని మేనేజర్ ఫోన్ చేసి నీ పేరు చెప్పాను, నువ్వు వచ్చి కనపడి దశరథ్ గారికి అని చెప్పి మళ్ళీ ఆయనే రికమెండ్ చేసి శ్రీశ్రీ సినిమా చేశాను. ఓకే, జ్ఞాపకాలు ఉన్నాయి. జ్ఞాపకాలు.